రెండని చూస్తున్న అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయో? ఈరోజు నిజంగా చెప్పాలంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈరోజు మీరు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఏదైతే ఉన్నదో లఘుచర్లకు సంబంధించినటువంటి ఒక దానికి నిరసనగా ఈరోజు మా ఎమ్మెల్యేలు మా పార్టీ యొక్క ఎమ్మెల్యేలు ఆ రకంగా నిరసన తెలపడం జరిగింది. ఈరోజు వాస్తవంగా అసెంబ్లీలో కూడా వాళ్ళ యొక్క ఏదో గొప్పలు చెప్పుకున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జబ్బలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరు అసెంబ్లీలో చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతుండో ఒంటెది పోగడలేంది. ఈరోజు లఘుచర్ల గురించి మా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లఘుచర్ల మీద చర్చ పెడదామంటే వాళ్ళ చర్చకు కూడా వాళ్ళు నిరాకరించారంటే వాళ్ళు తప్పు చేసిన వాస్తవానికి ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో కాళేశ్వరం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది 1,00,000 కోట్లు తీసుకొచ్చింది. 1,00,000 కోట్లు అనేది పెట్టింది పూర్తిగా తెలంగాణ అప్పుల పాలు చేసింది. కాళేశ్వరం వృధా ప్రాజెక్ట్ అని గతంలో ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తలేరు. ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొన్న ఈ యొక్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మా రంగనాయక సార్బల్ సిద్దిపేటలో ఆ యొక్క కాలువలు ఇప్పించినటువంటి ఘనత తెలంగాణ రాకముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందుకు తెలంగాణలో వరి సాగు ఎంత, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత తెలంగాణ యొక్క విస్తీర్ణం వరి సాగు యొక్క విస్తీర్ణం ఎంత, ఈ చెవట దద్దమ్మలని కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల మాగానిగా కేసీఆర్ గారి ఒక లక్ష్యంగా ఈరోజు పెట్టుకొని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం అంటే ఒక బంగారు తెలంగాణ రాజించాలి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. ఆ ఆత్మహత్యలను నివారించాలంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఈరోజు తెలంగాణ సస్యశ్యామల ఘనత వాస్తవం కాదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ ఈరోజు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిందంటే అది కాళేశ్వరం పుణ్యం కాదా? ఓ కాంగ్రెస్ నాయకులారా, ఈరోజు మీరు ముద్ర నిద్ర ఓండి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు మీరు వృధా చేసిరంటుర్రు. అంటే తెలంగాణ రైతులను ఈరోజు సుఖ సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని ఈరోజు ఈ గంటాపదంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 2 నెలలు పూర్తిగా కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, నాణ్యత లేని కట్టడాలు కట్టాడని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రస్తుతం ఈ 2-3 అసెంబ్లీ సెషన్లలో ఎక్కడ కూడా ప్రస్తావించలేరు కదా. వీటిని ఎలా చూడొచ్చు? అన్నా మేము ఒకటే అంటాం, అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అంటే ఈ ప్రపంచంలో కావచ్చు భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినామన్నా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మహా ఒక సమురము, అంటే పెద్ద ప్రాజెక్టు. అందులో ఒక చిన్న పిల్లర్కు ఒక పిల్లర్కు వందలాది పిల్లర్లో ఒక పిల్లర్ కుంగిపోతే అది దాని యొక్క పార్టీ యొక్క అంటే మీ బీఆర్ఎస్ పార్టీ యొక్క కారణమని వాళ్ళు చెప్తున్నారు. తప్పు. వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజాపాలన అని చెప్పిర్రు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యపాలన సాగుతూ ఉంది. ఈరోజుసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, 100 రోజులలో మేము అనేకమైనటువంటి అంటే హామీలు 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారం లాగా. బొచ్చలేని హామీలు పోయిరుగా. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎన్ని హామీలు ఇచ్చారు? ఈరోజు బొక్కవర్ల పడ్డది అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో వాళ్ళు మల్లికార్జున ఖర్గే ఏం చెప్పిండు, మీరు ఇచ్చేమొచ్చినట్టు ఉచిత హామీలు ఇవ్వకండి, తెలంగాణలో ఒక బాధ పడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతా ఉంది, దాచే లెవెల్లో అనేకమైనటువంటి వాళ్ళ హామీలు ఇచ్చి తెలంగాణలో ఏం చేయలేకపోతున్నాము. 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక హామీ తెలంగాణలో అమలు అయినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్కి దక్కింది. ఈరోజు తెలంగాణ ప్రజలు అనుకుంటారు వద్దురో నాయన కాంగ్రెస్ పాలన అని. ఈరోజు తెలంగాణ రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేకమైనటువంటి వర్గాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పటికి తెలంగాణలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీని అధాపాతాల్లోకి తొక్కే సందర్భం కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నా వద్దురనైనా కాంగ్రెస్ పాలనని కేవలం బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయా? మీరు ఒక్కసారి తెలంగాణ మారుమూరు పల్లెలో ఉండి లఘుచర్యల ఏం అవసరము? నా జాగన ఇస్తానా? నువ్వేమనివా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తున్నా. నేను రేవంత్ రెడ్డి జాగ గురించి మాట్లాడుతున్నా. నాకు ఒక 5 ఎకరాల ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నా, నా జాగ నేను ఇయ్యబోయి, అది గవర్నమెంట్ భూమే కాదు అంటే నువ్వు సంఖ్యలు లేచి నువ్వు ఒక తీవ్రవాదివా, ఒక తీవ్రవాదా, ఒక ఏందండి? ఈరోజు రాజ్యంలో ఏం నడుస్తుంది కాంగ్రెస్ పాలన? ఏ రాజ్యంలో ఈరోజు ఒక రైతు సుభిక్షంగా రైతు తన పరిపాలన అంటే రైతు తన యొక్క వ్యవసాయ భూమి వ్యవసాయం చేస్తూ ఉంటే నీవు ఎవరివా నువ్వు అరెస్ట్ చేసి నువ్వు పేర్లు సంఖ్యలు తీసుకోవడానికి? నీ అయ్యా జాగిరి ఆడుతున్నా రేవంత్ రెడ్డిని. ఇప్పుడు గతంలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మల్లన్న సాగర్ కింద భూసేకరణ చేయలేదా బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు ఒకటే అన్నా, ఇప్పుడు కొడంగల్లో లగచర్యలను చేయాల్సిన అవసరం లేదు. నీ అల్లునికి నీ యొక్క బాబమ్మడికి కట్టబెట్టడం కోసం వాళ్ళకి ఫార్మసీట్ అవసరం లేదు. కొండలు గుడ్లు పెట్టినటువంటి ప్రాంతం అన్నాడు. ఒక అమ్మాయి తెల్లారు లేచిన ఒక వీడియో పెట్టింది, మీరు చూసి రోజు లేదు. అది పచ్చని పైర్లతోని తెలంగాణ రాష్ట్రంలో పచ్చని పైర్లతోని అక్కడ పసిడి పంటలు పండినటువంటి ప్రాంతంలో ఈ ఫార్మసీట్ ఎందుకని అడిగినాము. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఈ కాంగ్రెస్ దద్దమ్మలే కదండి 60 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కట్టినటువంటి దుర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు కేసీఆర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కలిసిన అవసరం
ఎందుకు వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? రంగనాయక సాగర్ ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒకటి రైతులకు మేలు చేయాలనే పరిస్థితి ఉంది కాబట్టి నా తెలంగాణ 1,00,00,000 ఎకరాల మాగాణ కావాలి, తెలంగాణ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని ఒక కంకణం బద్దునై కేసీఆర్ గారు అనేకమైనటువంటి పోరాటాల ద్వారా తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సుభిక్షంగా తెలంగాణ హరిత తెలంగాణ సాధించాలనేవని ఒక దృఢ సంకల్పంతో ప్రాజెక్టు కట్టినండి. ఈ దద్దమ్మలు రకరకాలుగా మాట్లాడుతారు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ ఒకటి చెప్పండి, కాళేశ్వరం వల్ల ప్రస్తుతం ఉన్న తెలంగాణకు ఎటువంటి ఉపయోగం ఉంది? కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కాళేశ్వరం పైన వీటిని ఎలా చూడొచ్చు? తెలంగాణ మీరు ఒకటన్నా, నేను చెప్పేది గొప్పలు కాదు. తెలంగాణ రైతాంగాన్ని అడగండి. ఆ సిద్దిపేట పరివాహ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగును అందిస్తున్న కార్యక్షన్ ప్రాజెక్టు నుండి రైతులను అడగండి. నేను చెప్తే గొప్పలు కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కడ లబ్ధి ఉందిరు, ఎక్కడ తెలంగాణ రైతాంగం బాగుపడదు వాళ్ళని అడగండి. ఈ చెవట దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రాజెక్టు ఇక్కడ శాతగాక వీళ్ళు ఎంతసేపు ఎక్కడెక్కడైతే కమిషన్లు వస్తున్నాయి, హైడ్రా ఎవడు కట్టమన్నా హైడ్రామా చేసుకుంటూ రేవంత్ రెడ్డి డబ్బులు సంపాదించుకున్న మార్గంలోనే పయనిస్తుంది తప్ప తెలంగాణ రైతాంగం గురించి పట్టించుకున్న పాపాన లేదు. ఈ తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రైతులు బాధపడ్డారో, తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రైతాంగం అనేది ఎక్కడ చూసినామండి? బేడీలు సంఖ్యలు, గుండెపోటు వచ్చిందండి సంగారెడ్డి జైల్లో ఒక గిరిజన రైతుకు సంఖ్యలు చేసుకొచ్చిన చరిత్ర అంటే తెలంగాణ రైతాంగం మీద నీకు ఏ పాటి ప్రేమ ఉందో తెలంగాణ రైతాంగం అగ్రాసుతం ఉన్నది, ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. ఇంకోటి కేటీఆర్ అరెస్ట్ని ఎలా చూడొచ్చు? గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి కదా, ఏ విధంగా కేటీఆర్ అరెస్ట్ కాబోతుంది? 100% నేను ఒకటే అడుగుతున్నాండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన, మేము చాలా పరిపాలన అందిస్తాము, మేము చాలా పోలీస్ ఫ్రెండ్లు పోసింగ్ అన్నారు. ఈరోజు కేటీఆర్ గారు 100% ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఆ హామీలను నిలదీస్తుండు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అడుగడుగునా చీల్చి చెండాడుతుండు కాబట్టి ఆ యొక్క కోణంలోనే అరెస్ట్ చేసి మేము గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవన్నీ ఉత్తాయండి. కాంగ్రెస్ ఈరోజు ఒకటే అడుగుతున్న మీరు అర్థం చేసుకోవాల్సిందే. రాష్ట్ర కాంగ్రెస్ ఏమో అదానితోని కుమ్ముగాస్తుంది, కేంద్ర కాంగ్రెస్ ఏమో అదానితో బొమ్మతో పార్లమెంట్లో నిరసన చెప్తాడు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దంద వైఖరి అంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనో దోస్తు, దేశంలోనో ఈరోజు ఒక వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అంటే కాంగ్రెస్ బీజేపీ వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాలుగా వాళ్ళ యొక్క దోస్తానాన్ని కనబడతా ఉంది. 100% వాళ్ళ యొక్క కుట్రలో కాంగ్రెస్ బీజేపీ కుట్రలో కేటీఆర్ అరెస్ట్ అంటే చేయండి. 100% ఈ అరెస్టులు ఈ పిట్ట బెదిరింపులకు ఖచ్చితంగా భయపడేది లేదు. 100% బీఆర్ఎస్ పార్టీ 100% తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ పునర్నిర్మాణం మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తు కోసము 100% ఎన్ని రోజులైనా జైల్లో పెట్టడానికి కానీ మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున న్యూస్ నడుస్తుంది, ఎటు చూసినా కేటీఆర్ అరెస్ట్, గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్టు ఉన్నా కూడా సరే, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఈ కేసు ఏదైతే ఉందో, కార్ రేసింగ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు విషయంలో సరే దాని ప్రకారం ఆయన కూడా చెప్పాడు డైరెక్ట్గా ప్రెస్ మీట్లో మాట్లాడి, దాంట్లో ఏదైనా నేను తప్పు చేసి ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను చట్టపరంగా నేను దానికి ఫేస్ చేస్తానని చెప్పేసి మాట్లాడారు. కానీ ఈ ఫార్ములా ఈ కేసు అనే దాన్ని గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందంటే తను రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు దసరాకు మన మినిస్టర్ పొంగులేటి గారు మాట్లాడుతూ దసరాకు బాంబులు పడతాయి అని ఒప్పుకొని, తర్వాత మళ్ళీ దీపావళికి పెద్ద బాంబు వస్తుందని చెప్పేసి మాట్లాడి, నిన్న మాట్లాడితే ఏం చెప్తుందంటే నేను అనుకున్న బాంబులు యాడికి పోలేదు, అవి మొత్తం పేరే టైంకి పేలుతాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇట్లా మాట్లాడడం అంటే ఏంటంటే జనాన్ని మొత్తం కూడా ఒక హైప్ క్రియేట్ చేసి జనాన్ని మొత్తం కూడా అటువైపు అటెన్షన్ చేసే విధంగా ఒక ప్రయత్నం అనేది అంటే పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు లేదా ప్రభుత్వం నుంచి కావచ్చు జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే వీళ్ళు అనేకమైన హామీలు ఇచ్చారు. ఈరోజు గవర్నమెంట్ అమల్లోకి రావడానికి 6 గ్యారంటీల మాటన దాదాపు 420 అంటారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, దానికన్నా ఎక్కువనే ఉండొచ్చు నాకు తెలిసి. అంటే అనేకమైన హామీలు ఇచ్చారు ఈ గవర్నమెంట్ అధికారం రావడం కోసం. అది అనేకమైన ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఆ రోజు వీళ్ళకి హెల్ప్ చేసిన మాట వాస్తవం. అయితే ఈ దాంట్లో అనేకమైన హామీలు ఇచ్చిన దాంట్లో నుంచి ఈ హామీలు ఎక్కడ అమలు కావడంలో కొంత నిర్లక్ష్యాన్ని ఏర్పడుతున్న పరిస్థితి ప్రభుత్వం నుంచి జరుగుతున్న పరిస్థితి మాట వాస్తవం. ఈరోజు రైతు భరోసా ఇంకా రాలేదు, లేదంటే రేషన్ కార్డులు వాళ్ళు ఇస్తామని చెప్పేసి మేము
ఇంతకుముందు గవర్నమెంట్ రేషన్ కార్డు ఇవ్వలేదు, మేము ఎమ్మటే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ రేషన్ కార్డులు కూడా ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము సంక్రాంతి తర్వాత రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే కనీసం గతంలో ఇచ్చినటువంటి హామీలనే వీళ్ళు కింద మీద పడి అమలు చేస్తున్నారు. కొత్తగా పథకాలు అనేవి అమలు కావడం లేదనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్న స్థితి ఉంది. అదేవిధంగా విద్యారంగానికి ఈరోజు చూసుకున్నట్టయితే రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఇప్పటివరకు ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీల విషయం కావచ్చు సక్సెస్ఫుల్గా అమలు అవుతున్నాయి, మేము ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నామని తెలంగాణ నడిబొడ్డున ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాజధానిలో పూర్తి ఘనంగా విజయోత్సవాలు జరపడం జరిగింది. నిజంగానే విజయోత్సవాలు అనేది వర్తేనా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్కి? ఇప్పుడు విజయోత్సవాల పేరుతోనే ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తున్న ఒక స్థితి మనకు కనబడతా ఉంది. దాదాపు 2,000 కోట్లు విజయోత్సవాల ఖర్చు పెట్టినామని చెప్పేసి ప్రభుత్వం అఫీషియల్గా చెప్తా ఉంది. ఇంకోవైపు రైతు భరోసానే రాలేదు. అంటే ఇప్పుడు ఆ 2,000 కోట్లు పెట్టుకుంటే రైతులకి భరోసా వస్తుంది కదా. రైతులకి ఇప్పుడు నాట్ల సీజన్ వచ్చింది, పోయినసారి ఇవ్వలేదు, ఇంకో నాట్ల సీజన్ కూడా వచ్చింది, రబీ నాట్ల సీజన్ కూడా వచ్చింది. అంటే ఈ రకంగా చూసుకున్నట్టయితే అంటే కొంత ప్రభుత్వం హామీలను అమలు చేయలేదనే మాట వాస్తవం. అంటే ఇది విజయోత్సవాలు చేసుకునే పద్ధతి అయితే కాదు. ఎందుకంటే మొన్నటిదాకా గురుకుల స్కూళ్ళలో కాలేజీల్లో స్టూడెంట్స్ చచ్చిపోయినారు, విద్యార్థులకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అనేకమైన హామీలు అమలు చేయలేదు మొదటిగా. కాబట్టి విజయోత్సవాలు చేసుకోవాల్సిన అంత స్థితి అయితే లేదు. ఆ విజయోత్సవాల పేరున ప్రభుత్వం డబ్బుల్ని దుబారాగా ఖర్చు పెట్టింది అనేది మేము చెప్తాము. అక్క ఏంటి ఎలా చూడొచ్చు, గతంలో అయితే కాళేశ్వరం మీద వీళ్ళు ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్లు అప్పు చేసిందని, ప్రస్తుతం ఇక్కడ కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తలేరు, వీళ్ళు అడిగినా కూడా ఇక్కడ సమాధానం ఇస్తలేరు, ఎలా చూడొచ్చు? ఏంటంటే బిఫోర్ ఎలక్షన్స్ కన్నా ముందు నార్మల్ పబ్లిక్ కూడా చెప్తుంది ఏమని, ఈ నీటి మీద బుడగలు లాంటి ఉట్టి మాటలు చెప్పి గద్దెక్కినాక ఆ చైర్ మీద సరిగా కూర్చోనికేనే వస్తారు, కంఫర్ట్ లేడైనా కూర్చోవడానికే వస్తలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది, ప్రభుత్వం పక్కన పెడితే ఆయన చేతిలో విద్యాశాఖ ఆయన చేతిలోనే ఉంది, హోమ్ మినిస్టర్ కూడా ఆయననే. ఇప్పుడు ఇన్ని శాఖలు ఆయన చేతిలో ఉన్నాక ఎందుకు స్టాండ్ తీసుకుంటలేడు? లాస్ట్ ఇయర్ 9వ తారీఖు వచ్చేసి తను ఏమన్నాడంటే ఇప్పటి నుండి భర్తం పడతా, జైల్లోకి వేస్తా, నామరూపం లేకుండా చేస్తా, తుడిపేస్తా, చెడిపేస్తాను. బాపుని తుడిపడానికే ఈయనవరు ఫస్ట్ ఆఫ్ ఆల్. బాపు ఇప్పుడు ఆయన కూర్చుంటున్న కూర్చి కూడా ఆయన ఇచ్చిందే. ఇప్పుడు సచివాలయము బాబాసాహెబ్ అంబేద్కర్ అనే సచివాలయం ఇక్కడ మీరు వెనకాల చూసినట్టయితే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్క చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి కులస్తుడు ఎవరైనా ఉన్నారు, తలెత్తుకొని చూసుకున్నంత ఎత్తుగా పెట్టి మేము తలెత్తుకునేలాగా చేసిన బాపు కేసీఆర్ గారిని నామరూపం లేకుండా చేస్తా అనంటే ఆయన అడుగులను కూడా ఈయన ఏం మధ్య చేయలేడు. కానీ ఇప్పుడు ప్రధానంగా కాళేశ్వరం ఇష్యూ గురించి ఏం చెప్తారు? కాళేశ్వరం ఏందనంటే ఇప్పుడు ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు 4 సంవత్సరాలు ఎట్లా అంటే అట్లా ఆడుకోవచ్చు కదా ఆయన. ఎందుకు కాళేశ్వరం తీస్తలేరు? ఓ మంత్రులంతా తెగ మీరు చూసిండ్రు, వాళ్ళ పరిపాలన రాగానే అసలు దేని టాపిక్ కాదు, ఇచ్చిన 6 గ్యారెంటీలే హామీలు ఏది మాట్లాడలేరు వాళ్ళు. కేవలము కాళేశ్వరం జూమ్ చేసి మరి పర్రే అయ్యో ఇప్పుడు మనం ఇల్లు కడితే కూడా కొంచెం ఇట్లా వస్తుంది, అది కూడా జూమ్ చేసి చూపించారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు, ఇప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకుంటలేరు? ఏ మంత్రే కానీ ఏ ఎమ్మెల్యేనే కానీ ఈ ముఖ్యంగా ఇక ఉన్న మన రాష్ట్రానికి పట్టిన దళిద్రము గుంపు మేసరే కానీ ఎందుకు మాట్లాడతలేడు, నోరు ఇప్పుతలేడు, ఎందుకు ఇప్పుతలేడు? మేము కూడా ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తారు కదా. అంటే గతంలో వీళ్ళే కదా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిలు ప్రాజెక్ట్కి, అంతనం కాదు బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని దోచుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది, దీనికి ఏం సమాధానం ఇస్తారు? ఇప్పుడు బయట పెట్టొచ్చు కదా, వాళ్ళు 1,00,000 కోట్లు కాదు 1000 కోట్లు తిన్నారు బీఆర్ఎస్ వాళ్ళే అది ఇది అని మాట్లాడిండు కదా. మళ్ళీ ఏడి సీఎం ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు? ఏదో ముచ్చట మాట్లాడుతారు వెళ్ళిపోతారు, ఏదో ముచ్చట పనికొచ్చే ముచ్చట ఒక్కటన్నా మాట్లాడుతుర్రా అసెంబ్లీలో? సెంట్రల్ నుండి తెచ్చే నిధుల కోసమేనే కానీ ఇచ్చిన హామీల కోసమే కానీ మన గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కోసమే కానీ ఈ ఆశా వర్కర్లని అంత అమానుషంగా చేతులు పట్టుకొని ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ని కూడా నేను ఏమంటలేదు, ఎందుకంటే వాళ్ళకున్న ప్రెషర్ వల్ల వాళ్ళు చేస్తుండొచ్చు. కానీ మరీ అంత ఘోరంగా అది పట్టి లాగడాలు, ఆడోళ్ళని ఎంత అసభ్యంగా వీడియోలు చూస్తుంటేనే బాగా చేయి బట్టి లాగడాలు, కొంగులు బట్టి లాగడాలు. ఒక ఏసీపీ హోదాలో ఉన్న వ్యక్తులు కూడా ఇట్లా చేస్తే సామాన్య ప్రజలకు ఇంకేంది? ఇప్పుడు లైవ్లో ఉండి ఇప్పుడు పిఎస్కు ఎవరైనా ఆడపిల్లలు వెళ్ళాలన్నా భయపడతారు. ఇప్పుడు పబ్లిక్లోనే మీరు ఇంత అమానుష్యంగా చేస్తారు. ఆశా వర్కర్లు అసలు ఇంత దరిద్రంగా మాత్రం ఏ పరిపాలనలో ఏ సీఎం చేయలేడు, ఈయన చేస్తుండే. కాళేశ్వరం అనేది ఒక వృధా ప్రాజెక్టు, దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి లాభం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రచారం చేసింది. ప్రస్తుతం
ఏం చెప్పదలుచుకున్నారు ఈ పైన? మళ్ళీ మీరేం చేస్తారు? మీరు అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు మేము తప్పు చేసినప్పుడు మీరు తీయాలి కదా, అది ఆ తప్పులు ఏందో మీరు తీయాలి కదా. ఎక్కడ సందు దొరుకుతలేదు, తప్పులు ఏందో వెతకాలన్నా కానీ అవి దొరుకుతలేవు. అందుకనే వచ్చిన 3 నెలలు కాళేశ్వరం అని, ఎందుకంటే బిగ్ ప్రాజెక్టు, దానివల్ల కొంతమంది రైతులకు, వేల మంది రైతులకు మంచి జరుగుతుంది. అది మంచి జరిగితే అనుకున్న చరిత్రకారుడు బాపు కేసీఆర్, చరిత్రలో నిలబడే పేరు బాపు కేసీఆర్ది. ఆ పేరుని చెరగొట్టాలని ఎంత ప్రయత్నించినా, ఎంత ఎత్తులు వేసినా కానీ మన రేవంత్ రెడ్డి వల్ల కాదు. ఆయన మాటలు ఉట్టి మాటలే, ప్రజల్లో అది బాగా నాటుకుపోయింది. ఈయన అసలు పరిపాలన చేస్తాడా, ఈయన ఉట్టి మాటలకారా అని. నీళ్ళు ఎంత మంచిగా పొంగుతున్నాయి, ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు పోతున్నాయి. అది వేస్టా మంచిదా? ఇప్పుడు చూసేటోళ్ళు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు మీకైనా తెలుసు కదా, మీరు వెళ్ళి కూడా చూసిండ్రు. అక్కడ ఏదో చిన్న బొక్కలు, చిన్న ఇట్లా గీతలు పడ్డాయి. అవి నువ్వు జూమ్ చేసి చూపించినంత మాత్రాన రైతులు బాగుపడతలేరు. మీ అధికారంలో బాగుపడ్డారా రైతులు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు 70 ఏండ్లు పరిపాలన చేసినప్పుడు ఎట్లుండే తెలంగాణ, 10 ఏండ్ల పరిపాలనలో ఎంతమంది ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఇండస్ట్రీయే కానీ ఏదే కానీ ప్రతి ఒక్కళ్ళు బాగుపడ్డారు. చేసేంత మాత్రం బాపు కేసీఆర్ గారు చేసిండ్రు. రైతులకే కానీ, రుణమాఫీ కానీ ప్రతి ఒక్కటి చేసిండ్రు. ఈయనలాగా ఉట్టి మాటలు చెప్పి దళిత బంధువు అది ఇది అని చెప్పి మాటలల్లో మబ్బ పెట్టలేడు. కానీ బాపు కేసీఆర్ 10 ఏండ్ల పరిపాలనలో మీరు ఎవరిని అడిగినా కానీ 100% తనకు ఎంత ఇంకా ఈ అధికారం ఇంకా 5 ఏండ్లు ఉండుంటే ఇంకా డెవలప్మెంట్ అనేది అవుతుండే. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మాత్రం రైతులకు మంచి జరిగిందన్నది వాస్తవం. ఆ వాస్తవాన్ని వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము జీర్ణించుకుంటలేదు. రైట్. ఒకవైపు ప్రధానంగా మన రాష్ట్రంలో చూసుకుంటే ఏదైతే చాలా వరకు న్యూస్ ఛానల్స్లో కేటీఆర్ అరెస్ట్ గవర్నర్ ఆమోదం తెలిపినప్పేసి ఒక హెడ్లైన్స్ రావడం జరుగుతుంది. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా? ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ ఉంటే ఎటువంటి విషయాలు కేటీఆర్ అరెస్ట్ చేస్తారని ప్రభుత్వం భావిస్తుంది? ఇప్పుడు మన ఈ గుంపు మేస్త్రి ఏమన్నా మీటింగ్ పెడితే మీరు చూడండి, పబ్లిక్ వస్తుండ్రా, చైర్లు ఖాళీ ఉంటే గుంపు ఉన్న దగ్గర పెడుతున్నారు. ఇప్పుడు మహిళా డాకా గ్రూప్లో చాలామంది నాతోటి వచ్చి చెప్పుకున్న మాట ఏంటంటే, వాళ్ళు పనులలోకి వెళ్తారు, రండి, మీరు రాకుంటే మీకు లోన్లు రావు అని భయభ్రాంతలు చేసేసి, ఇప్పుడు కేటీఆర్ ఒక పిలుపునిస్తే ప్రతి ఒక్కటి వదులుకొని మీటింగ్స్కి పోతారు. ఇంకోటి అరెస్టు అంటారా? అరెస్టులు కొత్త కాదు మాకు. అరెస్టులు అనేది కొత్త కాదు. కృష్ణుని జన్మస్థానం అది. పోయినా కానీ కేటీఆర్కు ఏం అది కాదు. కానీ వెతుకుతున్నారు ఎన్నిలో అరెస్ట్ చేయాలి. మొన్న సగం రాత్రి అరెస్ట్ అవుతుండ అని చెప్పేసి ఎంతో గందరగోళం చేసిండు. తీరా చూసే వరకు ఏదో బాంబు వెళ్తుంది అని మాట్లాడిరు. ఏం బాంబు? ఏ బాంబు వెళ్ళలేదు. జస్ట్ ఏందంటే కేటీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేదు. కేటీఆర్ గారిలాగా మాట్లాడే రామన్నతోటి ఒక్క 10 నిమిషాలు నువ్వు సీఎం కదా, డెబిట్లో కూర్చొని నువ్వు మాట్లాడితే అప్పుడు ఒప్పుకుంటారు ప్రజలు కూడా. కేటీఆర్ని ప్రధానంగా వీళ్ళు చెప్తుందంటే ఫార్ములా ఈ రేసింగ్లో కుంభకోణం జరిగింది కాబట్టి మేము అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. నిజంగానే ఫార్ములా ఈ రేసింగ్లో కుంభకోణం జరిగిందా? ఇక కుంభకోణం జరిగిందంటే ఇక ఆయననే బయట పెట్టాలి. ఇప్పుడు ఇన్ని రోజు అసలు ఏది దొరుకుతలేదు. ఏదో ఒకటి మీరు చూడండి, ఏదో ఒకటి ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని ఇష్యూ నువ్వు ప్రజలకు ఏం చేయాలి అది కాదు. మాట్లాడితే నువ్వు బాపు కేసీఆర్ గారిని తుడిచేస్తా, నామరూపం లేకుండా చేస్తా, పేరు లేకుండా చేస్తా, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా, హరీష్ రావుని అది చేస్తా అని ఈ ముగ్గురు తప్ప నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు? ప్రజల్లో ఏంది? ప్రజలకు ఏం మాట ఇచ్చి నువ్వు వచ్చినావు? నువ్వు అరెస్ట్ చేసినంత మాత్రాన ఏం కాదు. కేటీఆర్ గారికి కొత్త కాదు, మాకేం కొత్త కాదు. అరెస్ట్ కావడం, పోవడం, రావడం తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ కోసం కొట్లాడతాం. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంకా గట్టిగా కొట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందుకేమో మా రాష్ట్రం కావాలని కొట్లాడుకున్నాము. ఇప్పుడు మా రాష్ట్రంలో చీడ పురుగులు మొత్తం ఒక్కటయ్యి మా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ నుండి విముక్తి కలగాలని 4 సంవత్సరాలు కంపల్సరీ కొట్లాడి ఇక జైలుకు పోవడం పోయి రానియండి. ఎందుకంటే ఆయనకు చాలా ఆశ ఉంది. ఆయన మాట్లాడితే ఏం చేయడు, హోమ్ చేతిలో ఉంది కాబట్టి ఆయన మాట్లాడితే జైలు పంపిస్తాను. ఈడ భయపడేటోళ్ళు ఎవరు లేరు. అవి కొత్త. ఇంకోటి ఏంటంటే నోటుకు ఓటు కేసులో బ్యాగు తీసుకుంటా రెడ్ హ్యాండెడ్గా దొరికినాడు కాదు రామన్న. నువ్వు ఎన్ని వెతికినా కానీ, ఏ బొక్కలు వెతికినా కానీ ఏముండదు. అది నీ భ్రమ. నువ్వు ఉట్టుట్టిగేసావు. ఎందుకంటే మన అల్లు అర్జున్నే అసలు అసలు రీజనే లేదు. ఆయన జస్ట్ విఐపి వచ్చిండు,
ఓకే. ఏ అమ్మాయి అయితే అట్లా చనిపోయిందో దాన్ని మేము చాలా చింతిస్తున్నాం. బట్ అనవసరంగా ఏదో లెవెల్‌కి పోతాడు అనుకుండు. కానీ ఏమైంది? ఆ లెవెల్ మొత్తం జారేసుకున్నాడు. ప్రతి ఇండస్ట్రీలో దెబ్బ పడతనే ఉంది. ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేను ఎక్కువ హీరో అయిదాం అనుకుంటున్నా. నువ్వు హీరో కావాలంటే ఫస్ట్ పోయి తిరుపతి రెడ్డి నీ అన్నది ఆ అన్న ఇల్లు గులగొట్టు, ఆడ బుల్డోజర్ పెట్టు. అప్పుడు మేము నువ్వు నిజంగా హీరోవా అని అనుకుంటాం. కానీ వేస్ట్ నువ్వు చేసేవాడు. రీసెంట్గా చూస్తాం జానారెడ్డి ఇంటికి కావచ్చు, లేకపోతే బాలకృష్ణ ఇంటికి కావచ్చు, కొందరు ప్రముఖుల ఇంటికి కూడా మార్కేయడం జరిగింది ఈ రోడ్ ఎక్స్టెన్షన్లు బాగుంది. నిజంగానే వీళ్ళు ఇల్లు టచ్ చేసే అవకాశం ఉందనుకోసారు రేవంత్ రెడ్డి. జానారెడ్డిది నెక్స్ట్ ఇట్లా మార్క్ వేయడానికి పోయిన డిపార్ట్మెంట్ వాళ్ళని జానారెడ్డి ఏ రకంగా మాట్లాడినరో అందరికీ తెలుసు. స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. ఏమని, నేను సీఎం తోటి మాట్లాడతా, నా ఇంటికి వేస్తారా అంటే ఎంత ఇప్పుడు ఆయన సీఎం ఈయన మాట వింటాడనే కదా ఒక అంటారుగా కావురం అన్న మాట మాట్లాడి నేను. ఇప్పుడు నువ్వు నిజంగా అన్నుంటే నువ్వు ఇమ్మీడియట్లీ స్టేట్మెంట్ ఇచ్చేది ఉండే. ఒక సీఎంకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు, నా ఇంటికి వేసేంత దమ్ముందా అది ఇది అన్నట్టు మాట్లాడిండు. జానారెడ్డికి ఎందుకు నువ్వు జవాబు ఇవ్వలేదు? ఇప్పుడు నువ్వు అందరికీ ఒకటేలాగా న్యాయము ధర్మము చట్టము నువ్వు కరెక్ట్ అందరికీ ఒకటేలాగా చూస్తున్నావు అంటే 100% జానారెడ్డికి సమాధానం ఇచ్చేది ఉండే. జానారెడ్డికి ఎందుకు సమాధానం ఇవ్వలేవు నువ్వు? నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. పూర్తిగా ఒకవైపు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది, అధికార పక్షంగా కాంగ్రెస్ నడుస్తుంది. ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి 1,00,000 కోట్లు వృధా చేసిలో కాళేశ్వరం పైన అని చెప్పేసి ఒకవైపు గతంలో ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీలో ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేడు. ఏదైతే క్వశ్చన్ అవర్లు కావచ్చు, లేక ఇతర ప్రతిపక్షాలు అడిగిన దానికి ఎక్కడ కూడా సమాధానం ఇవ్వలేదు అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు ఆరోపణ చేయడం జరుగుతుంది. మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా ఏంటి కాళేశ్వరం పైన గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినప్పుడు ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీలో ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేదు, దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు కాబట్టి వాళ్ళకు ఏంటంటే కేసీఆర్ పైన ఏదో ఒకటి బురదలన్న ఉద్దేశంతోనే ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అప్పులు తెచ్చిర్రు, ఏదో స్కామ్ అయింది, ఏదో ప్రాజెక్టు కట్టి అందులో స్కామ్ చేసిండ్రు, అందులో అవినీతి చేసిర్రు, అది మంచి కట్టలేరు అని ఒక ఆరోపణలు చేయడానికి ప్రజలను కేసీఆర్ గారి నుంచి కేసీఆర్ యొక్క పేరును డైవర్ట్ చేయడానికి ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్ లోపల భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం పైన అబద్ధ ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు చూడండి, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పోయి చూడండి, అక్కడ ఎంత మంచిగా ఆ కాళేశ్వరము అసలు కాళేశ్వరం అనే ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ గారు ఎందుకు కట్టిండంటే అక్కడ ఈ రాష్ట్రం యొక్క ఏర్పాటుల్ని ఒకటి ఏం చేసి అంటే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్తో ఈ రాష్ట్రానికి రైతుని మనం డెవలప్ చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ నీళ్లు లేకపోవడం వల్ల పంటలు పండలేవు, పంటలు పండకుండా బీడు భూములు ఉన్నాయి, చెరువులు లేక ఇబ్బంది జరిగింది, రైతు పంట పండక చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారండి. రైతులను డెవలప్ చేయాలి, ఈ రాష్ట్రానికి రైతు మంచిగా ఉంటే ఈ దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఇక్కడ ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు ఏమంటారు రైతుల యొక్క కళ్ళల్లో ఆనందాన్ని తీసుకురావడం ఉద్దేశంతోనే కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టిండు. ఇక్కడ కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధ ప్రచారాలు చేసి కాళేశ్వరం మీద అబద్ధ ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు కాళేశ్వరం ఎంత మంచిగా ఉన్నది అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కాళేశ్వరం తెలంగాణకు ఉపయోగపడే ప్రాజెక్టే కాదు, పూర్తి స్థాయిలో వృధా అయిపోయిందని చెప్పేసి ఇటు అధికార పక్షం ప్రతిసారి వినిపిస్తూనే ఉంది. ఆ గలాన్ని ఎలా చూడొచ్చు? నేను ఏమంటున్నా అంటే ఓన్లీ వాళ్ళు గొప్ప చెప్పుకోవడానికి మాత్రమే అట్లా మాట్లాడుతున్నారు. కానీ మీరు చూడండి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఈ రాష్ట్రంలో మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంచినీళ్ళు తాగడానికి నీళ్ళు లేకుండే. మీరు ఇప్పుడు నేనే తీసుకోండి, మా ప్రాంతంలో మా తల్లిదండ్రులైనా కానీ ఇంకెవరైనా కానీ ఎండాకాలం వస్తే వాటర్ సోర్స్ లేక ఏదో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి బావి లోపల పోయి నీళ్లు తాగడానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం పోయి నీళ్ళు తీసుకొని వస్తుంది. అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉండే. అదేవిధంగా అప్పుడు ప్రతి ఇంటి దగ్గర నీళ్ళు లేకుండే. నువ్వు ఎప్పుడు చూసినా కానీ రైతు ఆత్మహత్య చేసుకుండని, పంట పండకపోవడం అని, మీరు సమైక్యాంధ్రంలో ఎప్పుడు చూసినా కానీ ఇవే పేర్లు. రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే పంట నష్టము, పంట వండకపోవడం వల్ల, బీడు భూముల వల్ల తనకు లాభం రాలేదనే
చాలామంది మానసికంగా ఈ మానసికంగా బాధపడి చనిపోవడం జరిగింది. మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మీరు చూడండి ఆ నీళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు ఈరోజు నీళ్ళు వస్తుంది. గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది బాయిల మనం బాయి దొవ్వినా కానీ బోర్ వేసుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి కాలువల ద్వారా అయినా కానీ నీళ్ళు అనేది సమృద్ధిగా భూమి లోపల ఉంటుంది. అంటే భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఈ భవిష్యత్తుకు భావి తరాలకు ఈ సమాజం అందరికీ బాగుపడాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఇది ఈ తెలివని మూర్ఖులు కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఏదో మాట్లాడిన అది ఎటువంటి జరిగేది. తెలంగాణ సమాజం మొత్తం స్వాగతించారు. ఈ దేశంలోనే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా హర్ష వ్యక్తం చేస్తున్నాం. సో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదట 2 నెలలు కావచ్చు 3 నెలలు పూర్తిగా కాళేశ్వరంలో ఏదైతే అవినీతి జరిగిందో మేము బయట పెడతామంటూనే అప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఇంకా ప్రస్తుతం ఇక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఎందుకు అంటే కాళేశ్వరం మర్చిపోతున్నారు అనుకోవచ్చా పూర్తిగా? నేను ఏమంటున్నా అంటే అక్కడ అవినీతి లేదు కాబట్టి వాళ్ళు ఏదో స్టార్టింగ్లో ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసినారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళకి ఎందుకు భయం వస్తుంది? నువ్వు ఈరోజు మొన్న ఏదో చిన్న భూకంపం వచ్చింది. కాళేశ్వరంకి ఏమైనా అయిందా? అంతకుముందు మన దగ్గర వర్షాల టైంలో వరదల బీభత్సం వచ్చింది. కాళేశ్వరం ఏమైనా తెగిపోయిందా? తెగిపోలేదు కదా. ఎట్లా కట్టిర్రో అట్లా ఉన్నది. ఈ కాళేశ్వరం ఎంతమందికి ఉపయోగపడాలో అంతమందికి ఉపయోగపడే విధంగా ఉన్నది. అది ఏం జరుగుతలేదు. అరే కాళేశ్వరము మళ్ళా మేము మంచిగా ఉన్నది కాబట్టి ప్రజలు మళ్ళా ఎక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ చేస్తే అరే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం జరగలేదు కదా మళ్ళీ మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఏమైనా తీసినాం అనుకో మళ్ళీ మనం ప్రజలు ఎక్కడ చెప్పు తీసుకొని కొడతారనే ఒక భావనతో ఈరోజు కాంగ్రెస్ నాయకులు భయంతో ఈరోజు కాళేశ్వరము అనే టాపిక్ ఈరోజు అసెంబ్లీలో లేపుతలేరు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏమైనా ప్రెస్ మీట్ గిట్ట మాట్లాడతలేదు. వాళ్ళకు ఏమంటారు చూసినావా వాళ్ళ చెంపనే కొట్టుకున్న టైం వచ్చిందన్నమాట. ఇప్పుడు కాళేశ్వరం వల్ల 1,00,000 కోట్లు అప్పైంది తెలంగాణకు, అది ఎవడు తీర్చాలని చెప్పేసి బట్టి విక్రమార్క కావచ్చు లేకపోతే ఇతరత్ర వాళ్ళ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. నిజంగానే కాళేశ్వరం వల్ల పూర్తిగా అప్పుల పాలైందా తెలంగాణ? అప్పుల పాలు ఎందుకయింది? కాలేదు కదా. ఈరోజు నువ్వు అప్పుల పైన అని ఏదో ఇప్పుడు మొన్న ఏంది మొత్తం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని ప్రచారం చేశారు ఇదే కాంగ్రెస్ పార్టీ. 1,50,000 కోట్లతోని మరి మూసి సుందరీకరణ ఏ విధంగా చేస్తుంది? పైసలు లేనప్పుడు మూసి సుందరీకరణ 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు ఏ ధైర్యంతో నువ్వు ఆ మాట మాట్లాడినావు? ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్, ఓన్లీ ప్రజలను కేసీఆర్ ఏదో చేసిండు అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూడండి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజలైనా కానీ విద్యార్థులైనా కానీ రైతులైనా కానీ వృద్ధులైనా సరే కానీ ఆఖరికి గురుకులాల బాలికల విద్యార్థులైనా ఎవరు చూసినా కానీ వాళ్ళని మానసికంగా ఈరోజు కొంతమంది బాధను తట్టుకో కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది రైతులకు సరైన టైంలో సరుకులు ఏమంటాడు రైతు బంద్ అయినా కానీ రైతు బీమా అయినా కానీ రైతు భరోసా అయినా కానీ అదే రైతులు బాధపడుతున్నారు. ఈరోజు విద్యార్థులకు సకాలమైనటువంటి మంచిగా అయినటువంటి ఫుడ్ అయినా కానీ అదేవిధంగా ఫుడ్ పాయిజన్ జరిగి చాలామంది గురుకులాలైనా కానీ అక్కడైనా కానీ విద్యార్థులు చనిపోతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. ఈరోజు పింఛన్దారులు మీరు చూడండి పింఛన్దారులు ఇట్లా 4,000 పెంచుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 4,000 పింఛన్ పెంచలేదు. ఇంకోటి ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో నడుస్తుంది కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి ఎక్కడ చూసినా అది నడుస్తుంది. ఒకవైపు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఒకవేళ అరెస్ట్ అయితే దేనికోసం అరెస్ట్ అవుతుంది అనుకోవచ్చు? ఈ రాష్ట్రంలో కేటీఆర్ అనే వ్యక్తి ప్రతి దాని మీద ప్రశ్నిస్తుండు ప్రభుత్వాన్ని. గురుకులాల మీద ప్రశ్నిస్తుండు ప్రభుత్వాన్ని, రైతుల మీద ప్రశ్నిస్తుండు ప్రభుత్వాన్ని, పింఛన్దారుల మీద ప్రశ్నిస్తుండు ప్రభుత్వాన్ని, అదేవిధంగా గురుకుల విద్యార్థులు చనిపోవడం దాని మీద ప్రశ్నిస్తుండు. ఏ విషయం తీసుకున్నా కానీ ఇప్పుడు 6 గ్యారెంటీలని చెప్పి ప్రభుత్వానికి వచ్చిర్రు. 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేవని రోజు ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తన సొంత అల్లునికి కొడంగల్లా ఫార్మా కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ పోయి ఫార్మా కంపెనీ పెడుతుండు. ఎందుకు పెడుతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. అక్కడ పోయి ప్రశ్నిస్తుందని
కేటీఆర్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నావా? అదేవిధంగా నువ్వు అక్కడ ఉన్నటువంటి లఘుచేలక రైతులను ఈరోజు బేడీలు వేసి నువ్వు రైతులకు ఎందుకు బేడీలు వేసినావు? రైతులకు ఎందుకు నువ్వు థర్డ్ డిగ్రీ ఉపయోగించినావు? రైతులు ఎందుకు నువ్వు జైల్లో పెట్టినావు? రైతులు ఎందుకు హింసిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నందుకు కేటీఆర్ గారికి నువ్వు బేడీలు వేయాలనుకుంటున్నావా? అంటే ఎటు తిరిగిన కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని ముచ్చెమటలు అంటే 3 చెమటలు 3 లోకాలు చూపెడుతుందన్నమాట. ఇప్పుడు ఈ మన ఫార్ములా ఈ రేసింగ్లో కుంభకోణం కాలేదంటారా? ప్రభుత్వం ప్రధానంగా ఆరోపణ చేస్తుంది ఫార్ములా ఈ రేసింగ్లో కుంభకోణం అయినందుకే కేటీఆర్ పైన మేము కేసు ఫైల్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అటు వార్తలు కూడా రావడం జరిగింది. నిజంగానే దాంట్లో కుంభకోణం కాలేదంటారా? నేను ఏమంటున్నానంటే ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రేసింగ్ అనే దాన్ని తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎవరంటే కేటీఆర్ గారు. ఎందుకంటే భవిష్యత్ తరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితులలో టెక్నాలజీ పరంగా ఈ భవిష్యత్తులో రాబోయే కాలంలో మొత్తం ఎలక్ట్రానిక్ సిస్టమ్ వస్తుంది. ఆ ఉద్దేశంతో ఈ ప్రపంచం మొత్తం ఈ రేసింగ్ కార్ ప్రోగ్రాం నిర్వహిస్తే 40 నుంచి 50 లక్షల మంది వీక్షించడం జరుగుతుంది. 55 అదేవిధంగా 55 నుంచి 100 దేశాల వరకు రావడం జరుగుతాయి. ఈ దేశాల్లోనే ఒక మంచిగా పెట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో తెలంగాణను భారతదేశంలో కాదు ప్రపంచంలోనే తెలంగాణ అంటే ఒక మంచి గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కేటీఆర్ గారు మంచి ఆలోచనతో ఈ రేసింగ్ కార్ని హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఈ రేసింగ్ కార్ హైదరాబాద్లో నిర్వహించితే ఇక్కడ తెలంగాణకు పేరు వచ్చింది. భారతదేశంలోనే ఎక్కడ నిర్వహించకుండా ఈ రేసింగ్ తెలంగాణ పెడితే తెలంగాణకి ప్రత్యేకత. నువ్వు అదే ఈ రేసింగ్ ప్రోగ్రాంలో బీజేపీ లీడర్ల కొడుకులు వాళ్ళు పాల్గొంటారు. కాంగ్రెస్ ఉన్నటువంటి రాహుల్ గాంధీ డన్నాన్ని అప్పుడు మెచ్చుకుంటాడు. అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మెచ్చుకుంటాడు. మరి ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడేమో ఏదో కేటీఆర్ గారికి ఈ రేసింగ్ తీసుకొచ్చిన గొప్ప పేరు పోతుంది. ఈ పేరుని ఎట్లా బదలాం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు నాటకాలు ఆడుతుంది. కానీ మీరు ఈ రేసింగ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం వల్ల 700 కోట్ల లాభం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. 700 కోట్ల లాభం వచ్చింది. ఫైనల్గా ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మరోవైపు ఇటు కేటీఆర్ అరెస్ట్ అంటూ ఇంకోవైపు కాళేశ్వరం గురించి చర్చ వస్తుంది కదా. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్క మాటలు అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా ఈ రేసింగ్ కేటీఆర్ గారు అరెస్ట్ కాయేది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రేసింగ్ను తీసుకొచ్చి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. ఈ రేసింగ్ కారును ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పక్కన తమిళనాడు రాష్ట్రానికి పంపించిన వేస్ట్ నా కొడుకు రేవంత్ రెడ్డి. దానివల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమే కదా. ఈ రేసింగ్ వల్ల నష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ అనుమానంగా తమిళనాడు ఎందుకు నిర్వహిస్తుంది? బిడ్డ రేవంత్ రెడ్డి ఈ రేసింగ్లో అరెస్ట్ ఒకవేళ కావాలంటే రేవంత్ రెడ్డిని ముందుగా అరెస్ట్ చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి తరపున రేవంత్ రెడ్డికి హెచ్చరించడం జరుగుతుంది. అన్న, ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, చూస్తూ అసెంబ్లీ సమావేశాలు ఎట్లా నడుస్తున్నాయి? ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అనేవి చెప్పగున్నాయండి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో ఏంటంటే పంచాయతీలు మాట్లాడుతున్న తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామనే ఒక దాని మీద చర్చ చేసే సందర్భాలు సరిగా లేవు. గతంలో చూసుకుంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో ఏమైతే 10 సంవత్సరాల్లో చాలా అద్భుతంగా ప్రతి రంగంలో ఏ రంగం అంటే గామిగా నిలిపింది కేసీఆర్ గారు. అలాంటి ఏంటంటే చట్టసభలలో ఏం కావాలి, ఈ జనాలకు ఏం కావాలి, వాళ్ళ బాగోగులు ఎట్లా ఉండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా కావాలి, ఈ రాష్ట్ర జనాలకు సంక్షేమం ఏ విధంగా మనం ముందుకోవాలనే అంశం మీద చర్చ జరగాలి తప్ప ఏదైనా గెట్ల పంచాయతీలు ఎట్లా చిల్లర గొడవలు ఎట్లా చేస్తారో అలాంటి విధానాన్ని మనం చూస్తాను. దీన్ని ఖండించే విషయం ఇది. రైట్. ఒకవైపు కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 1,00,000 కోట్లు వెచ్చించింది, పూర్తిగా వృధా అయిపోయింది, దానిపైన చర్చిద్దామని గతంలో అన్నారు. ప్రస్తుతం ఎక్కడ కూడా ఆ వాదన ఎక్కడ వినిపిస్తలేదు కదా, ఇలా చూడొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఎన్నికల ముందు కూడా గిదే హామీ ఇచ్చారు, దొంగ హామీ. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టింది 85,000 కోట్లు అండి. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. చూడు ఆధారాలు చూంచు. చట్టసభలు నడుస్తూ ఉన్నాయి కదా, అసెంబ్లీ నడుస్తూ ఉంది కదా, ఆధారాలు చూపించాలి కదా. ఏంటంటే వాళ్ళకు తెలుసు పూర్తి స్థాయిలో ఏంటంటే వాళ్ళు గద్దెనెక్కే దానికోసం ఇష్టరాజ్యం వాళ్ళకి ఏది నోటికి వస్తే అంత అబద్ధాలు చెప్పి ఇంకా ఇష్టరాజ్యంగా దొంగ హామీలు ఇచ్చి అధికారానికి వచ్చారు. దానిలో భాగమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఫాల్స్ ప్రాపగండా మొదలుపెట్టారు.
దానివల్లనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏమైనా చేద్దామంటే వాళ్ళకి ఆధారాలు లేవు. వాస్తవికంగా చూసుకుంటే నువ్వు ఏ రిపోర్ట్ చూసినా కూడా అక్కడ ఖర్చు పెట్టింది 80,000 కోట్లు, 1,00,000 కోట్లు అప్పట్లయితుంది. ఇప్పుడు గతంలో అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పూర్తిగా పెద్ద ఎత్తున కాళేశ్వరం పైన వాళ్ళు విమర్శించడం కావచ్చు, లేకపోతే కాళేశ్వరం పూర్తిగా ఒక కుంభకోణం అని చెప్పడం జరిగింది. కానీ ఈ సంవత్సర కాలంలో సరే మొదట 2 నెలలు తీసేస్తే ఈ సంవత్సర కాలంలో మళ్ళీ ఎక్కడ కూడా కాళేశ్వరంని తెరపైకి తీసుకురాలేరు. ఎందుకు ఇది అటే పోతుందా? నిజంగా అందులో కుంభకోణం జరిగిందా, లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు మాత్రమేనా? ఇది పూర్తిగా ఏంటంటే పచ్చి అసంబద్ధ ఆరోపణలు అవి. అది వాళ్ళకు కూడా క్లియర్గా తెలుసు. అందుకనే నిజాలు లేనప్పుడు ఏం చేస్తాం? అసెంబ్లీలో దాని మీద చర్చ నడుస్తుందా? నడవదు. ఈ ప్రపంచంలో ఏ ఖండంలోనే ఏంటంటే అతిపెద్ద మల్టీ స్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం అండి. కాళేశ్వరం అనేది ఒక వృధా ప్రాజెక్టు తెలంగాణలో అని చాలా గతంలో నుంచి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ప్రభుత్వంలో కూడా అదే విమర్శిస్తుంది. ఎట్లా వృధా ప్రాజెక్ట్ అవుతుంది? ఇప్పుడు మనము 2014లో ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ అంటే భూములు పంట పండే భూములకు నీటి సదుపాయం ఏంటంటే జస్ట్ 24 లక్షలు అండి. ఇప్పుడు 1 కోటి ఎకరాలకు మాగాణమైంది. 1 కోటి ఎకరాలకు నీటిపారుదల ఉంది. వాళ్ళు అదే ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో కూడా 2014లో కేవలం 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేది. ఇప్పుడు 2023 అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు సంవత్సరంలో దాదాపు 2.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఎట్లా పండింది? ఉత్తనే పడుతుందా? ఇది కేవలం తెలంగాణ అదృష్టం బాగుండి వర్షం పడడం వల్లనే పంటలు పండినాయని గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నిజంగానే కాళేశ్వరం ఉపయోగపడిందా, లేకుంటే వర్షాల వల్లనే ఆ పంటలు పండినాయి అనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలోకి ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ వాళ్ళ అధికారంలో ఉన్నారా? ఆ కాలంలో దాదాపు ఈ రాష్ట్రంలో 30,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎట్లా చేసుకుంటారు? ఏది నువ్వు సాధించే? ఇప్పుడు దైవాధీనము వర్షాధారం అంటే అప్పుడు అంతమంది రైతులు పంటలు ఎండిపోయి ఎట్లా చచ్చిపోతారండి? దానికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. ఇలాంటి ఈ చెత్త మాటలు చిల్లర మాటలు మాట్లాడడం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బంద్ చేయాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ రాష్ట్రంలో నీటిపారుదల శాఖలో కానీ పంటలు పండించే విధానంలో కానీ మంచి ఏంటంటే అద్భుతమైన అవకాశాలు ఉండే. దానివల్లనే ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు మాగాణమైంది. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా పండించారు. సరే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాళేశ్వరం వెళ్ళి అక్కడ ఉండి విజిట్ చేసి ఇటు వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ ఎందుకు మళ్ళీ తెరపైకి ఎందుకు వస్తలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏంటంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి వరద వచ్చింది. సో ఆ వరద తాకిడి తట్టుకోలేక ఏంటంటే ఒక 3 పిల్లలు పార్షియల్గా ఏంటంటే ఏమవుతుంది, ఎక్కడైనా ఉంటుంది. అది మెయింటెనెన్స్ లోపం, అది నాణ్యత లోపం కాదు, మెయింటెనెన్స్ లోపం. అది ఏంటంటే అంత తాకిడిలో ఇప్పుడు అంత పెద్ద అంటే ఊహించని విధంగా ఒకలాగా ఏంటంటే దాదాపు 24,000 క్యూసెక్లు ఎట్ టైం వచ్చినాయి. అంత వరద వచ్చినప్పుడు ఏ పిల్లర్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది. అంతెందుకు వాళ్ళ హయాంలో బిన్మేన్ డ్యామ్ మొత్తం కొట్టుకుపోయింది. దాన్ని మళ్ళీ కట్టించలేదా? కేసీఆర్ గారి హయాంలోనే మళ్ళీ పూర్తి స్థాయిలో పట్టించారు కదా. కాళేశ్వరం వల్ల తెలంగాణ లాభపడిందా లేకపోతే నష్టపోయిందంటే ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు జీవధార లాంటి ప్రాజెక్ట్. ఎందుకంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మల్టీ స్టేజ్ ఇరిగేషన్. అది ఇది ఒక్క డ్యాము ఒక భరోసా కాదు కదా. దాదాపు చాలా ఇప్పుడు టన్నెల్స్ ఉన్నాయి, అందులోనే బరాజులు ఉన్నాయి, పెద్ద చెరువులు ఉన్నాయి. దానివల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 46,000 చెరువులు ఏంటంటే పూర్తిగా కాళేశ్వరం నీరుతోనే చెరువులు నింపడం వల్ల ఈ రాష్ట్రంలో ప్రతి అన్నదాత సుఖ సంతోషాలతో ఉన్నాడు. పంటలు బీభత్సంగా పండించుకొని మంచి లాభాలలో ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయంలో అగ్రగామిగా పంజాబ్ రాష్ట్రానికి తలదాన్ని తెలంగాణ రాష్ట్రం ఈరోజు ధాన్యం పండించే దానిలో అగ్రగామిక రాష్ట్రంగా నిలిచిన కారణం ఏంటండి? కాళేశ్వరం ప్రాజెక్టు. వారి ద్వారానే ఇప్పుడు మైన్ ఇరిగేషన్ అయిన ఈ ప్రతి ఊర్లో చెరువులు ఉంటాయి. ఆ చెరువులు నింపడం ద్వారానే ఈరోజు రైతన్న ఈ రాష్ట్రంలో అద్భుతమైన పంటలు పండించారు. ఈ రాష్ట్రంలో గొప్పగా రైతన్న పోగుతూ ఉన్నాడు. రైట్, రాష్ట్రంలో పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. కేటీఆర్ అరెస్ట్. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా తెలంగాణ రాష్ట్రంలో? కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయాలండి? ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి రంగంలో ఏంటంటే ఇప్పుడు గడిచిన సంవత్సర కాలంలో ప్రతి వర్గాన్ని కూడా ప్రతి రంగాన్ని ఏంటంటే నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలైనా సంతోషంగా ఉన్నారా? ఏ వర్గం కూడా అందరూ ప్రతి ఒక్కరు విద్యార్థుల నుంచి మొదలు పెడితే రైతుల వరకు అందరూ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి.
ధర్నాలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకు వచ్చింది? ఈ అంశాల మీదనే కేటీఆర్ గారు ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన ప్రతి అంశం పట్ల ఏంటంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలను పూర్తిగా సమర్థవంతంగా నిలిగిస్తూ ఉన్నాడని ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా ఆయనను కేటీఆర్ అన్న గారిని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. అది ఎట్లా జరగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా కేటీఆర్ పైన ఫార్ములా రేసింగ్ ఏదైతే నిర్వహించిందో తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్డున వీటి విషయంలో ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మేము కేసు ఫైల్ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. నిజంగానే ఫార్ములా రేసింగ్లో కుంభకోణం జరిగిందా బీఆర్ఎస్ హయాంలో? కుంభకోణం ఎట్లుంటుందండి ఇక్కడ? ఫార్ములా కార్ రేసింగ్ ఎట్లా పెడతారు? ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలో అంటే ఎక్కడైనా కూడా పర్యావరణాన్ని రక్షించడానికి, కాలుష్య నివారణ కోసమే ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారు. ఇదే ఈ కార్ రేసింగ్లు, ఫార్ములా కార్ రేసింగ్లు, ఎలక్ట్రిక్ వాహనాల కార్ రేసింగ్లు ఈ రాష్ట్రంలోనే కాదు కదా, ఈ దేశంలో ఫస్ట్ టైం హైదరాబాద్లో కేటీఆర్ కృషి మేరకు అది వచ్చింది. ఎంతో కష్టపడితే అది వచ్చింది, ఇక్కడ ఆ ప్రోగ్రాం జరిగింది. దేశంలో అంటే ప్రపంచంలో అనేక దేశాలలో ఈ కార్ రేసింగ్లు నడిపిస్తూ ఉన్నాయి. దాని ప్రధాన ఉద్దేశం ఏంది? ఈ దేశంలో ఏంటంటే పర్యావరణాన్ని రక్షించడానికి. ఇప్పుడు ఏంటంటే ఈ మామూలుగా ఏంటంటే ఈ డీజిల్, పెట్రోల్ వాహనాలు ఏమవుతాయంటే దానివల్ల కర్బన ఉద్గారాలు చాలా బయటకు వస్తాయి. దానివల్ల ఏంటంటే వాతావరణ అసమతుల్యత జరుగుతుంది. దానివల్ల మనకే రోగాలు వస్తాయి. ఈ పర్యావరణం కలిసిన చాలా ఇబ్బందులు ఎదురవుతున్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్ రేసింగ్లు చేసిరు. ఇక్కడ ఈ మన దేశంలోనే కొత్త కాదు. కాకపోతే కేటీఆర్ గారు ఒక బలమైన నాయకుడు, ఒక ఎఫిషియెంట్ నాయకుడు కాబట్టి అక్కడ ఎందుకు పోయి మన దేశంలో కూడా ఉండాలి కార్ రేసింగ్లు. మన దగ్గర కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీని మనం ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశంతో ఇక్కడికి కార్ రేసింగ్ తీసుకొచ్చి సమర్థవంతంగా నిర్వహించారు. ఈ దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు ఏంటంటే వీళ్ళకి చేతగాక పక్క రాష్ట్రానికి వదిలిపెట్టి వాళ్ళకి అప్పచెప్పి ఇప్పుడు అదేదో దానిలో బూచి నుంచి కేటీఆర్ని అరెస్ట్ చేద్దామంటే ఒప్పుకునే లేదు. రాష్ట్రం కూడా అగ్నిగుణం అవుతుంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ వాళ్ళది కావచ్చు, లేకపోతే కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నిజంగానే కేటీఆర్ ఏ విషయంలో ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది? ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు. ఏదోటి బట్టగాల్చి మీదేయాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ అరెస్టు అనే ఊహాగానాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇదే ఈ కార్ రేసింగ్ ఇదే ఈ ఫామ్లో అనేది ఉంది కదా, దాన్నే పూచ చూపి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ విద్యార్థివంగా, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థివంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ నాయకులను కూడా అడ్డుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం.